నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా హెచ్సియుకి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది. కొంత కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించుడు అన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేశారు ఏఐ ద్వారా. ఈ ఏఐ అనేది కరోనా కంటే డేంజర్ అంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఏఐ వీడియోలన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. దీంతోపాటు సన్నబియ్యానికి సంబంధించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తోంది. పంపిణీ కార్యక్రమం భాగంగా మంత్రులు ముఖ్యమంత్రి పేదోళ్ళ ఇంటికి పోయి సన్నబియ్యం బువ్వ వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం ఉన్నారు. సో కాంతం గారు, ప్రధానంగా హెచ్సియుకి సంబంధించి వివాదం 1 వీక్ నుంచి నడుస్తుంది. కోర్టులకు పోయారు, కోర్టులో కూడా ఇష్యూ నడుస్తుంది. నా ముఖ్యమంత్రి స్పందించుడు ఫేక్ వీడియోలు అంటున్నారు, ఏఐ వీడియోలు అంటున్నారు, ఏఐ ఫొటోస్ అంటారు. వాస్తవమేనా? ఫేక్ వీడియోసా, నిజమైనటువంటి వీడియోసా? తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అసలు విషయాలు తెలియాలి. ఈ వాస్తవాలు తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. మనం చదువుకున్న వాళ్ళం, ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అన్ని విషయాలు తెలుసుకున్నాకనే మనం మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండు 400 ఎకరాలకు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీలో ఆయా శాఖలకు సంబంధించిన భవనాలు ఉన్నాయి, అందులో కాలేజీ భవనాలు ఉన్నాయి, తర్వాత హాస్టల్ భవనాలు ఉన్నాయి, అన్ని రకాల భవనాలు దాంట్లో ఉన్నాయి. చుట్టూ దానికి పరాడి ఉంది. అది దాదాపు 1600 ఎకరాల భూమి. దాని చుట్టూ పరాడి ఉంది. సెంట్రల్ యూనివర్సిటీకి చుట్టూ పరాడి ఉంది. ఇది ఉన్న వాస్తవం. రెండవది, ఈ 400 ఎకరాలు అనేది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి ల్యాండ్ అది. అయితే ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి ల్యాండును విద్యార్థులు, యువత అది ధర్నాలు, రస్తారోకోలు చేయడం అది కరెక్ట్ కాదు, అది సమంజసం కూడా కాదు. ఎందుకంటే మీరు సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరన్నా వస్తే, ప్రభుత్వ అధికారులు కానీ ఇతరత్ర ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే మీరు ఆబ్జెక్షన్ చేసి ధర్నాలు, రస్తారోకోలు చేయాలి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి. కానీ ఈ యొక్క కేటీఆర్ అనేటోడు పంపించేటటువంటి మాఫియా లక్షల రూపాయలు ఇచ్చి ఒక మాఫియాని పంపించి విద్యార్థులను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ధర్నాలు, రస్తారోకోలు, 400 ఎకరాల భూమి పోతుందని చెప్పి తప్పుడు సమాచారం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఇచ్చి వాళ్ళందరినీ ధర్నాలు, రస్తారోకోలు చేయించడానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఒక మాఫియాను తయారు చేస్తుంది తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో ఇంతకుముందు తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే. ఆ నక్సల్ట్ల రూపంలో, తీవ్రవాదుల రూపంలో ఇక్కడ ఒక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. నక్సలైట్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్లకు కేసీఆర్ కుటుంబానికి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చంపడానికి ఒక మాఫియాను తయారు చేస్తున్నాడు. అందులో భాగమే సెంట్రల్ యూనివర్సిటీకి పంపించాడు. ఒక మాఫియాను పంపించి ధర్నాలు, రస్తారోకోలు చేయించాడు. ఇది ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. అయితే ఆ 400 ఎకరాల భూమి అనేది 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 400 ఎకరాల భూమిని బిల్లీరావు అతని కంపెనీకి ఈ 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బిల్లీరావు అనేటోడు ఒక కంపెనీ, పెద్ద కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. ఈ కంపెనీ పెట్టడం మూలంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది, దాన్ని ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి బిల్లీరావు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి వివరించి చెప్పాడు. అయితే ఆ 400 ఎకరాలు ఇచ్చేటప్పుడు ఆయన టర్మ్స్ ఆఫ్ కండిషన్ మాట్లాడుకున్నారు. అయితే ఆ యొక్క టర్మ్స్ ఆఫ్ కండిషన్కు, ఆ నియమ నిబంధనలకు అవి ఉల్లంఘించాడు బిల్లీరావు అనేటైనా. అప్పటికి టీడీపీ, తెలుగుదేశం ప్రభుత్వం పోయింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దిగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఈ 400 ఎకరాల గురించి విషయం అంతా తెలుసుకున్నాడు. దీని గురించి విచారణ చేయించాడు. మొత్తం 400 ఎకరాలు అసలు ఎవరికి ఇచ్చారని తెలుసుకుంటే అది బిల్లీరావు అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కంపెనీ అనేది ఇప్పుడు ఇంకా ఆ బిల్లీరావు అనే కంపెనీ ఇక్కడ పెట్టలేదు 400 ఎకరాల్లో.
కానీ ఈ 400 ఎకరాలు ఆయన కంపెనీ బిల్లీరావు అనే కంపెనీ ఆధీనంలో ఉంది అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసుకొని నోటీసులు జారీ చేశాడు బిల్లీరావు అనే కంపెనీకి. అయితే ఆ బిల్లీరావు అనే వాడు అతని కంపెనీకి నోటీసులు జారీ చేసినాక ఈ బిల్లీరావు అనేటోడు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మన హైకోర్టుకు సవాల్ చేశారు. అంటే హైకోర్టుకు అప్పీల్ చేశారు. హైకోర్టులో ప్రభుత్వం తరపున కొట్లాడితే అక్కడ ఏమైంది, ఈ యొక్క బిల్లీరావుకు పెట్టినటువంటి ఎవరైతే బిల్లీరావు అనేటోడు ఉన్నాడో వాని కంపెనీకి సంబంధించినటువంటి విషయాలన్నీ కోర్టుకు వివరించారు. ఎందుకంటే వానికి పెట్టినటువంటి నియమ నిబంధనలు వాడు కంపెనీ తీసుకొస్తానండి ఇక్కడ పెడతానన్నాడు, కానీ పెట్టలేదు. ఆ నియమ నిబంధనలను ఉల్లంఘించాడు. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము అప్పుడు హైకోర్టుకు వివరించాది. అయితే వివరించడం మూలంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 400 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి హైకోర్టు అప్పయిప్పాది. ఈ 400 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందే భూమి అని చెప్పి కోర్టు తీర్పిచ్చాది. హైకోర్టు కూడా ఆ ఇచ్చిన తర్వాత ఏం చేసాడు బిల్లీరావు, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళి బిల్లీరావు అనేటోడు చెప్తే అప్పటి వరకే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి. మళ్ళీ వచ్చిన తర్వాత అప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి అయినాక చనిపోయాడు. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయంలోనే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉర్రుతలూగుతుంది. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలాగా లేచింది. మొత్తం 4 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఇక ఈ 400 ఎకరాల గురించి ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ ఉద్యమం నడుస్తున్నది కాబట్టి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అయితే అప్పటికే బిల్లీరావు అనేటోడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తున్నాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇదే 400 ఎకరాల మీద పోయిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అయితే తెలంగాణ ఉద్యమం అయిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లకు పోవడం జరిగింది. ఎలక్షన్లకు పోవడం మూలంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అయితే ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత 2015-16లో ఇదే బిల్లీరావు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాడు. ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ను సంప్రదించాడు. అయ్యా 400 ఎకరాల గురించి మీరు మరి నాకు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు ఈ భూమి ఇచ్చాడు 400 ఎకరాలు. ఈ 400 ఎకరాల గురించి మీరు ఈ ప్రభుత్వం తరఫున మరి సుప్రీంకోర్టులో కొట్లాడొద్దు, మీరు మీ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ను కూడా పెట్టొద్దు, మీరు కొట్లాడొద్దు అని చెప్పి అప్పుడు కేసీఆర్తో చర్చలు జరిపాడు. జరిపిన తర్వాత సరే మేము కొట్లాడము, మా రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము సుప్రీంకోర్టులో కొట్లాడము, మరి ఏంటి అని మాట్లాడితే అప్పుడు లోపకారు ఒప్పందాలు జరిగినాయి. 500 కోట్లు కేసీఆర్కు ఒప్పుకున్నాడు. ఎవడు బిల్లీరావు అన్నట్టు. ఈ 400 ఎకరాలు మీరు అడగొద్దు అంటే నువ్వు మాకేం చేస్తావో చెప్పు అని చెప్తే కేసీఆర్కు 500 కోట్లకు బేరం మాట్లాడుకున్నారు. 500 కోట్లు లోపకారు ఒప్పందం చేసుకొని 500 కోట్లు తండ్రి కొడుకులు కేటీఆర్కు కేసీఆర్కు 500 కోట్లు అప్పచెప్పి బిల్లీరావు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ని పెట్టలేదు, సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడలేదు, ఇక సమూసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్ 2018లో. 2018లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తర్వాత ఇక ఇది అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఇదే బిల్లీరావును మళ్ళీ బ్లాక్మెయిల్ చేశారు. కేటీఆర్ మళ్ళీ ఫోన్ చేసి బిల్లీరావును నువ్వు వెంటనే రావాలని చెప్పడం వల్ల మళ్ళీ బిల్లీరావు మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టులో ఇప్పుడు కూడా మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో మేము కొట్లాడము, ఫైనల్గా చెప్పాలి నువ్వు, లేకుంటే మా 400 ఎకరాలను మేము తీసుకుంటాం ప్రభుత్వం దే భూమి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే బిల్లీరావుతోని ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిండ్రు కేటీఆర్. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా 500 కోట్లు ఇస్తే నీకు సుప్రీంకోర్టులో మేము కొట్లాడము, ఆ 400 ఎకరాలు నీకే వదిలేస్తామని చెప్పడం జరిగింది.
చెప్పినాక మళ్ళీ 500 కోట్లకు బేరం కుదిరింది. కేటీఆర్కు 500 కోట్లు అప్పయిపోయాడు. 500 కోట్లు ఫస్ట్ ఇచ్చిన 2015-16 ఇచ్చిన 500, 2018-19 ఇచ్చిన 500, 1000 కోట్లు మొత్తం తీసుకొని 400 ఎకరాలు బిల్లిరావు కంపెనీకి అప్పయిప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉంది, కానీ వీళ్ళు అడ్వకేట్ పెట్టలేదు, కొట్లాడలేదు. అయితే ఈ రెండోసారి అయినాక మూడోసారి కూడా మేమే వస్తామని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా ఎప్పుడైనా బిల్లిరావుతోని మళ్ళీ మూడోసారి కూడా మాదే రాజ్యం, ఇక మేమే తెలంగాణ పరిపాలిస్తాం, నీకు డోకా లేదు, 400 ఎకరాలు నీకే నువ్వే తీసేసుకో, ఇక మేము దాని గురించి అడగము అని చెప్పడంతో నాకు 1000 కోట్లు ముట్టినాయి. అయితే ఎప్పుడైతే 2018, 19, 20 ఇక్కడ అయినాక ఇక 23లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినాక సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, బిల్లిరావుది కేసు పెండింగ్ ఉన్నది. అయితే ఎప్పుడైతే కేసీఆర్ 2023లో బీఆర్ఎస్ ఓడిపోయిందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 2023 డిసెంబర్ 7 నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయినాక వెంటనే సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టాడు ఈ 400 ఎకరాల గురించి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అడ్వకేట్ని పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ని పెట్టి అక్కడ సుప్రీంకోర్టులో కొట్లాడిండు. 2024లో జడ్జిమెంట్ వచ్చింది. ఏంది ఇది వాస్తవం, ఇది బిల్లిరావుకు సంబంధించిన కంపెనీ కాదు, ఈ భూమి బిల్లిరావుకు సంబంధం లేదు ఈ 400 ఎకరాలతోని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ 400 ఎకరాల భూమి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వచ్చినాక ఆ 400 ఎకరాల భూమికి 2024లో ఈ 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి జడ్జిమెంటు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చింది. అయితే ఈ 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక గొప్ప ఆలోచించారు. ఈ 400 ఎకరాలను ఒక పెద్ద ఐటీ కంపెనీకి ఇస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఒక ఐటీ కంపెనీ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కేటీఆర్ అనేవాడు కేసీఆర్, హరీష్ రావు ఇంట్లో కూర్చుండి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలి, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని బదనాం చేయాలని ఆలోచన చేసి దీని మీద ఒక మాఫియాను తయారు చేసి కేటీఆర్ లక్షలాది రూపాయలు వాళ్ళకిచ్చి సెంట్రల్ యూనివర్సిటీకి పంపించి విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయించడం జరిగింది. ఏఐ ఫేక్ వీడియోలు అంటున్నారు, జింకలు చనిపోయినాయి అంటున్నారు, కొన్ని కుక్కలు గడిచినాయి అంటున్నారు, వాస్తవమా కాదా? అయితే ఇది జరిగింది. ఒక మాఫియాను తయారు చేసి సెంట్రల్ యూనివర్సిటీకి పంపించి విద్యార్థులతోని యువతతోని ధర్నాలు రాస్తారోకోలు చేయించాడు. అయితే సేమ్ టైంలో ఏం చేశాడంటే లంగా వీడియోలు వైజాగ్లో జరిగినటువంటి అక్కడ తీసినటువంటి వీడియోలు, అక్కడ అడవిలలో తీసినటువంటి వీడియోలు, అక్కడ ఉన్నటువంటి వీడియోలు, అది ఇప్పుడు కాదు గతంలో 2017 ఆ సమయంలో ఎప్పుడో తీసినటువంటి వీడియోలు వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి అడవిని కొడుతున్నప్పుడు ఆ యొక్క జింకలు, అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు, తర్వాత ఈ జింకలు ఉరుకుతున్నప్పుడు, ఆ ఇండ్లలో వస్తున్నప్పుడు, అడవిలో ఉరుకుతున్నప్పుడు తీసినటువంటి వీడియోలు, అది వైజాగ్ సంబంధించినటువంటి, విశాఖపట్నం సంబంధించిన వీడియోలు. అవన్నీ ఇప్పుడు గతంలో తీసిన వీడియోలు. అవిటిని ఏం చేసాడు, అవిటిని మాడిఫై చేసి అవిటిని మొత్తం కలిపి మాడిఫై చేసి ఇగో తెలంగాణలో హైదరాబాదులో గచ్చిబౌలిలో ఆ 400 ఎకరాల చెట్లను గుట్టలు కొట్టేస్తున్నారు అని చెప్పి అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి తీసినటువంటి వీడియోలన్నింటినీ కేటీఆర్ అంటోడు మాడిఫై చేసి అని సోషల్ మీడియాలో వచ్చే విధంగా చేసుకున్నాడు. ఇది సోషల్ మీడియాలో ఉన్నాయి కదా, కేటీఆర్కు సంబంధించిన సోషల్ మీడియా దొంగ మీడియాలు ఉన్నాయి కదా, ఆ దొంగ సోషల్ మీడియా ద్వారా ఇది మాడిఫై చేసి మొత్తం వైజాగ్లో జరిగిన సంఘటనలు, జింకలు చనిపోయినాయని, అడవిలో ఉన్నటువంటి జంతువులు చనిపోయినాయని, అక్కడ ఉన్నటువంటి మాన్య ప్రాణులు చనిపోయినాయని,
మరి ఇప్పుడు ఆ నెమళ్ళ అరుపులు నిజం కాదంటారు, ఈ జింకలు చనిపోయింది నిజం కాదంటారు. నెమళ్ళు అది వైజాగ్లో జరిగినాయి సంఘటన. అది నెమళ్ళు ఉరికెటి దొరికెటి అంటే అవిటి మొత్తుకున్నటి, అవిటి అవిటి కేకలు వేసేటి, తర్వాత జింకలు ఉరికేటి, అక్కడ వన్యప్రాణులు ఉరికేటి, వైజాగ్లో జరిగినటువంటి వీడియోలను తీసుకొచ్చి మాడిఫై చేసి ఇది ఇక్కడనే జరిగింది, ఈ 400 ఎకరాలనే జరిగింది, గచ్చిబోయిలో జరిగింది అని చెప్పి మొత్తం వీడియోలన్నింటినీ మాడిఫై చేసి వాళ్ళ కేటీఆర్కు సంబంధించిన సోషల్ మీడియాలో మొత్తం ప్రచారం చేసుకొని మీడియాకు వచ్చినట్టు చేసిండు. చేస్తే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు నమ్మిండ్రు. సుప్రీంకోర్టు వాళ్ళు నమ్మి లే అట్లయితే స్టే ఇస్తున్నామని చెప్పి దీన్ని ఆపాలని చెప్పి స్టే ఇచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ వీడియోలు తర్వాత అవన్నీ ఎట్లెట్లా మాడిఫై చేసిండు, ఎట్లా చేసిండంటే పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి అది సుప్రీంకోర్టుకు కూడా పంపించే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆ దొంగ వీడియోలను, ఆ దొంగ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఎట్లా మాడిఫై చేసిండు, అవి ఎక్కడి వీడియోలు, అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చిండు, అవన్నిటి కూడా పూర్తిగా పూర్వపురాలు తెలుసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా అవి సమర్పిస్తారు. అంటే ఇలాంటి దొంగ వ్యవహారాలు చేస్తున్నాడు కేటీఆర్ అంటోనికి. ఎందుకంటే కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. కానీ కేసీఆర్ అంటున్నాడు ఇవాళ హెచ్యు అంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కడెక్కడనో రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటారు, మన రాష్ట్ర పరువు మొత్తం తీస్తా ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ కూడా నిన్న కామెంట్ చేసి, నిజంగా రాష్ట్ర పరువు పరీక్షలు భంగం కలిగిస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? కేసీఆర్ అంటోనికి కానీ కేటీఆర్ వాళ్ళకు సిగ్గు మానవం లేదు. వాళ్ళు నీతులు చెప్తారావా? మీరు భలే మాట్లాడుతారు. వాళ్ళు నీతులు చెప్తారావా? ఇయ్యాల్లో ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి 10 ఏళ్ళు దుర్మార్గమైన పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఇయ్యాల్లో వాళ్ళు మహేం రామేశ్వరరావుకు 100,000 ఎకరాల భూములు ఇచ్చారు. అడవులను నరికేసి గుట్టను కూల్చేసి. మరి అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? మహేం రామేశ్వరరావుకు 1000 ఎకరాల భూములు ఇచ్చారు. అదేవిధంగా చంద్రశేఖరరావు అని ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్మెంట్ ఐఏఎస్ ఆఫీసరు, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడిని పెట్టిండు. ఆయనకు 100 ఎకరాల భూములు ఇచ్చారు. మరి అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అదేవిధంగా ఈ తెలంగాణ నలుమూలలో అడవులన్నిటి కొట్టేసి అడవిలో ఉన్నటువంటి జింకలు కానీ మరి నెమళ్ళు కానీ అనేకమైన జంతువులు వేరే రాష్ట్రాల అడవులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అడవులను కొట్టేసి మొత్తం గుట్టలను తీసేసి గిరిజనుల భూములను గుంజుకొని, లంబాడీల భూములను గుంజుకొని అడవులలో మొత్తం 100 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటారు. గిరిజనులు లంబాడీలు వాళ్ళు సాగు చేసుకున్న భూములు 100,000 ఎకరాల భూములను అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి, ఆ కంపెనీలతో కమిషన్లు 1,000 కోట్ల కమిషన్లు తీసుకొని, అదేవిధంగా సేమ్ టైం ఈ కేటీఆర్ అంటోడు దొంగ కంపెనీలను తీసుకొచ్చి బినామీ పేర్లు పెట్టి దొంగ కంపెనీలు తీసుకొని 100,000 ఎకరాలు వాళ్ళు బినామీ పేర్ల మీద కంపెనీలు నడిపించారు. అవి దొంగ కంపెనీలు, పేర్లు లేనటువంటి కంపెనీలు, అడ్రస్ లేని కంపెనీలు. అలాంటికి భూములు కేటాయించి 100,000 ఎకరాలను వాళ్ళు బినామీ పేర్ల మీద ఓన్ చేసుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? మళ్ళీ అప్పుడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ అంటోడు ఈ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు గుట్టలన్నింటిని అడవులన్నింటిని నరికేటప్పుడు వన్యప్రాణులు ఎటు పోవాలనుకున్నారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఈ నా కొడుకులకు గుర్తుకు రాలేదు అప్పుడు? అదేవిధంగా గ్రానైట్ గుట్టలు మొత్తం గుట్టలన్నింటినీ గ్రానైట్ వాళ్ళకి ఇచ్చారు, కోరి వాళ్ళకి ఇచ్చారు. మరి అప్పుడు ఇవన్నీ గుట్టలు పోతున్నాయి, మరి గుట్టలు పోతున్నాయి ఇక్కడ మొత్తం గ్రానైట్ వాళ్లకు, మరి కోరి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం నాశనమైపోతుంది. తెలంగాణలో అడవులన్నీ నాశనమైపోతున్నాయి. అప్పుడు గుర్తుకు 10 ఏళ్ళు ఎవడన్నా గుట్టల మీద మాట్లాడినా, అడవి వన్యప్రాణుల గురించి మాట్లాడినా ఉక్కుపాదం మోపి జైలుకు పంపించారు ఈ నా కొడుకులు కేసీఆర్, కేటీఆర్. జైలుకు పంపించడం జరిగింది ఈ నా కొడుకులు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అది మర్చిపోయిన అనుకుంటున్నారా? అదేవిధంగా సేమ్ టైం ఇయ్యలో ధరణి అనేది తీసుకొచ్చిండు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ ధరణి అనేది ఎందుకు తీసుకొచ్చిండు? ధరణి అనేది తెలంగాణ ప్రజల కోసం తీసుకురాలి ఈ మూర్ఖులు. ఇయ్యల్లో తెలంగాణలో నిజాం
సంబంధించిన వాళ్ళ నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల భూమిని గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రి కేటీఆర్ గుర్తించి ఆ 30,000 ఎకరాల భూమి గురించి ధరణి తీసుకొచ్చి ధరలో పెట్టి మొత్తం 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బినాం పేర్ల మీద చేసుకొని 10,000 ఎకరాలు బినాం పేర్ల మీద చేసి 1,000 కోట్లకు అమ్ముకున్నారు. అదేవిధంగా ఇంకో 20,000 ఎకరాల భూమి ఇప్పటికీ కేటీఆర్, హరీష్ రావు, కవిత బినాం పేర్ల మీద 20,000 ఎకరాల భూములు ఇక్కడ సంపాదించుకొని పెట్టుకున్నారు. ఇలాంటి దుర్మార్గులు నీతులు చెప్తే ఎవడింటాడయా? గజల కదంగా రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి ఇష్యూ నడుస్తున్నది. సన్నబియ్యం పంపిణీలో కేంద్రం వాట ఎక్కువ ఉంది, మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ వాళ్ళు లడాయి చేస్తూ ఉన్నారు. ఓవైపు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులంతా సన్నబియ్యం పంపిణీ చేసి వాళ్ళ ఇళ్లలో వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? సన్నబియ్యంతో నిజంగానే నిరుపేదలు సంతోషంగా ఉన్నారా? ఇప్పుడు ఒకటి నుండి బీజేపీ వాళ్ళు మోడీ గారి ఫోటో పెట్టాలి అని అంటున్నారు, కరెక్టే. అవునా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలలో పేద ప్రజల కోసం సన్న బియ్యం ఇచ్చి మీ ఫోటో పెట్టుకోండి, తప్పే ఉందే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్బాబు గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచన చేసి, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి ఇది తెలంగాణ పేద ప్రజలకు మాటిచ్చాము, వాళ్ళు సన్న బియ్యం తినాలి, దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా సన్న బియ్యం ఇచ్చింది ఆ పేద ప్రజలకు? 10 ఏళ్ళు పరిపాలన చేసింది దుర్మార్గులు. కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తారని చెప్పినటువంటి మూర్ఖులు, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు వస్తాయని చెప్పినటువంటి మూర్ఖులు, ఇక్కడున్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నుండి పేద ప్రజలకు ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళల్లా కేటీఆర్ మంత్రి ఉండి హరీష్ రావు మంత్రి ఉండి వీళ్ళు ఎప్పుడన్నా పేద ప్రజలకు సన్న బియ్యం పంచిండ్రా? దానికి జవాబు చెప్పాలి ఈ మూర్ఖులు. ఎందుకంటే అదేవిధంగా ఈ బీజేపీ వాళ్ళు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా సన్న బియ్యం ఇచ్చిండ్రా? ఇస్తే చెప్పానండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ప్రజలు సన్న బియ్యం తినాలి ఖచ్చితంగా. మేము ఏది తింటున్నామో, ముఖ్యమంత్రి గారు ఏది తింటున్నారో, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఏది తింటున్నారో, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు ఏది తింటున్నారో, గదే మా డిప్యూటీ సీఎం గారు ఏది తింటున్నారో, అగో గదే బియ్యము పేద ప్రజలు కూడా తినాలి. మేమోటి తినడు, పేద ప్రజలు ఒకటి తినకూడదు. మేమేది తింటున్నామో ఆ పేద ప్రజలందరూ కూడా రేషన్ బియ్యంలో కూడా సన్న బియ్యం తినవలసిందని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంచడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఎవ్వరు చూసినా సన్న బియ్యం తినాలి, నా పేద ప్రజలు దొడ్డు బియ్యం తిని అనారోగ్యం పాలవుతున్నారు అని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల కడుపు నింపడం కోసం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం ఇవ్వడం కాదు, ఆ సన్న బియ్యం కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇయ్యలో ఖమ్మంలో, భద్రాచలంలో ఇయ్యలో అక్కడ భోజనం చేయబోతున్నాడు. మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు అదే సన్న బియ్యం భోజనం తింటుండు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే సన్న బియ్యం తింటున్నాడు. మా శ్రీధరబాబు గారు అదే సన్న బియ్యం తింటున్నాడు. ఆ ప్రజలతో కలిసి మా మంత్రులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలతో కలిసి భోజనం. ఈ సన్నబియ్యం పంపిణీ అనేది తూతూ మంత్రంగా 4-5 నెలలు ఉంటుందా, లేక ఎల్లకాలం ఉండేటువంటి సన్నబియ్యం పథకం? ఇది ఎవడా ఏ గాడి కొడుకులు అంటుర్రా ఇవన్నీ? ప్రతిపక్ష వాడెవడు ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు, ఈ బీజేపీ ఎవడో లుచ్చారా కొడుకులు మాట్లాడితే ఎట్లనాయా? 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు సన్న బియ్యమే ఇస్తామో ఖచ్చితంగా. ఏదైతే బస్సు ఉచితం మా మహిళలకు ఇచ్చామో, తెలంగాణ నుండి మహిళలకు, మా అక్క చెల్లెళ్లకు, మా తల్లులకు ఇచ్చినామో ఉచితంగా, నా మహిళ బిడ్డలు, ఆడబిడ్డలు అందరూ కూడా ఉచిత బస్సు ఎక్కాలి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉచిత కరెంటు 200 యూనిట్లు ప్రతి పేద బిడ్డలకు 200 యూనిట్లు. అదేవిధంగా సిలిండరు 500కే. ఇప్పుడు కూడా సన్న బియ్యము
మా పేద ప్రజలందరూ కూడా తినాలి. అందరూ మధ్యతరగతి వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు, పేద ప్రజలు అందరూ కూడా సన్న బియ్యం తినాలి. మీ మంత్రులు ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా సన్న బియ్యం తిన్నారు, బాగుందని అంటున్నారు. గజల కథ ఏమైనా తింటాడా? సన్న బియ్యం మీరు చూసి నిజంగానే ఇవి బాగున్నాయని చెప్పి సన్న బియ్యం తిని చూపించే అవకాశం ఉందా? అసలు ఖచ్చితంగా ఆ సన్న బియ్యం, అసలు మా ఇంట్లో కూడా సన్న బియ్యం నేను తినను, అన్నమే తినను, కానీ ఖచ్చితంగా 100కు 100% ఆ బియ్యం అమృతములే తింటాము, ఖచ్చితంగా తింటాము. మా ముఖ్యమంత్రి తినంగా ఏం లేదు. మాదేందయ్యా, మాదేంది? మా ముఖ్యమంత్రి గారే వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం వండుతున్నారు. మా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒకసారి చూసాం, తిన్నాము. అదే సన్న బియ్యం ఇప్పుడు పేద ప్రజలు తింటున్నారు, మేము చూస్తున్నాం కదా. అదేవిధంగా మా ఉత్తమ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గదే సన్న బియ్యం ఇప్పుడు ఏదైతే పేద ప్రజలు తింటున్నారో గవే బియ్యం వండుకొని తిన్నారు. మేము ఒకసారి చూసినాం అన్నట్టు, ఒకసారి తినంగా చూసినాం, మేము కూడా తిన్నాము. ఇట్లా ఆ బియ్యం చూసినాము, గదే బియ్యం పేద ప్రజలకు గవ్వే ఇయ్యాలని మా ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ తినే బియ్యమే ఇవాళ పేద ప్రజలు తింటున్నారు. మా ఉత్తమ కుమార్ రెడ్డి తిన్న ఫ్యామిలీ బియ్యమే పేద ప్రజలు తింటున్నారు. మా శ్రీధర్బాబు గారు ఇంట్లో ఏదైతే బియ్యం, ఏదైతే అన్నం తింటాడో గదే బియ్యం పేద ప్రజలందరూ తింటున్నారు. ఒకవేళ కల్తీ జరిగినా లేకపోతే భవిష్యత్తులో సన్న బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాక్షన్ ఉంటుందా? అస్సలు చర్య కాదు, వాళ్ళు జైలుకే పోతారు. ఏదన్నా ఇంట్లో కరప్షన్ జరిగినా బియ్యం పేద ప్రజలకు అందకుండా వేస్తే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు, వాళ్ళని జైలుకు పంపుతాడు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్న బియ్యమే ఇస్తాము. మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా, 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళొచ్చే 5 ఏళ్ళు కూడా పేద ప్రజలకు సన్న బియ్యమే ఇస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పేద ప్రజల కడుపు నింపడం కోసం, మధ్యతరగతి ప్రజల కడుపు నింపడం కోసం సన్న బియ్యమే ఇస్తాము. ఇది మొత్తం మీద సన్న బియ్యం పంపిణీ ఎక్కడ పక్కదారి పట్టించినా కూడా దాని మీద తగిన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని చెప్తున్నారు. మరోవైపు హెచ్సి భూములకు సంబంధించి ఈ ఏఐ ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వేసినటువంటి కమిటీ మెంబర్స్ అంతా కూడా దాన్ని సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చూపిస్తాం, హాజరుపరుస్తాం, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా పాజిటివ్గానే రెస్పాన్స్ వస్తుందంటూ గజరకాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, హెచ్సి విషయం ఎక్కడ దాకా పోతుంది. మరి నిజంగానే పేద ప్రజలకు 5 ఏళ్ళు రాబోయే 10 ఏళ్ళు కూడా సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేదా సంతృప్తిగా లేదు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.